అవి నా వాయిస్ వినిపిస్తుందా? వస్తుంది. ఓకే. సో లాస్ట్ క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నామో గుర్తుందా? వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో లెట్ మీ రిపీట్ దట్. ఓకే, ఈ రోజు క్లియర్ గా నేను దీని మీదే డిస్కస్ చేస్తాను. టుమారో విల్ గో ఫర్ ద న్యూ టాపిక్. ఓకేనా? ఓకే. సో యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకుంది సిస్టమ్ మోడలింగ్. సో హౌ వీఆర్ గోయింగ్ త్రూ డిజైనింగ్ ఆఫ్ ది డిజైన్ ఫేజ్ లో మనం ఎలా చేసుకోవాలి, వాట్ ఆర్ ద మోడల్స్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద వ్యూస్, సో పర్స్పెక్టివ్స్ ఏమున్నాయి అనేది నిన్న డిస్కస్ చేసుకున్నాము. సారీ, లాస్ట్ క్లాస్ లో. సో దట్ విల్ అది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నా స్క్రీన్ కనిపిస్తుందా? సో ఓకే. So this is your system modeling. Actually, we are in the design phase. So these are the concepts we are having in the system, design phase. So system modeling అంటే ఏంటిదంటే we need to design. So ఇప్పుడు మనం రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ రిక్వైర్మెంట్స్ యూ నీడ్ టు వాట్ ఈస్ ఇట్ యూ నీడ్ టు డ్రా దట్ బ్లూ ప్రింట్. ఆ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక ఆర్కిటెక్చర్ అనేది డ్రా చేయాలి. సో ఆ ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకున్న తర్వాతే మనము కోడింగ్ అనేది చేయగలం. సో వితౌట్ దట్ ఆర్కిటెక్చర్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్. సో కోడింగ్ రాయడం కానీ మనం చేయలేం. బికాస్ సో ఏ రిక్వైర్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఏ ఫంక్షనల్ రిక్వైర్మెంట్, ఏ ఫంక్షనల్ ఇప్పుడు మనకి ఏంటిదంటే ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద మనీ, సో సెండ్ ద మనీ అన్నప్పుడు ఏం చేయాలి, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది పర్టికులర్ పర్సన్. ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నావో వాళ్ళకి సెండ్ చేసినప్పుడు ఆఫ్టర్ దట్ ఫంక్షన్ నువ్వు ఆ క్లిక్ చేసిన ఫంక్షన్ తర్వాత ఇట్ షుడ్ ఓపెన్ దట్ ఎంత అమౌంట్ పంపించాలి అనేది ఓపెన్ అవ్వాలి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే స్టెప్ బై స్టెప్ నీకు ఏ ఫంక్షన్స్ జరగాలి అనే దాన్ని మనము ఆర్కిటెక్చర్ లో డిజైన్ చేస్తాం. సో ఈ ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తేనే మనకి సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో హియర్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఈజ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సో అది లేకుండా మనం ఏది చేయలేం. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ద అబ్స్ట్రాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సిస్టమ్ వేర్ ఈచ్ మోడల్ ప్రొవైడ్స్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో మనము వీఆర్ డెవలపింగ్ ద అబ్స్ట్రాక్ట్, దట్ ఈస్ ది బ్లూ ప్రింట్. సో దాని ప్రకారం దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ చేంజెస్ యూ కెన్ డూ దట్. సో అలాగే మనకి ఏంటంటే హియర్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ ద గ్రాఫికల్ నొటేషన్స్, యుఎంఎల్ డయాగ్రామ్స్ అని నీకు ఐడియా ఉందా? మేబీ యూ ఆర్ గోయింగ్ త్రూ దట్ రైట్ ఇన్ యువర్ సెషన్స్. అది ఉన్నావా? ఉన్నా. So here in the system modeling, you can use these graphical notations. So that is a UML diagrams. That is a unified modeling diagrams అనేది మనం కొన్ని యూజ్ చేస్తాం. సో వాటిలో ఏంటిదంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వీఆర్ హ్యావింగ్. సో యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే దాన్ని మనం ఒక డయాగ్రామ్ రాస్తాం. సో ఓకే, స్టేట్ డయాగ్రామ్ అంటే ఇప్పుడు ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి వెళ్ళాలి. సో ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ వీఆర్ డ్రాయింగ్ ద డయాగ్రామ్. అవన్నీ ఎక్కడికి వస్తాయి అంటే యుఎంఎల్ కిందికి వస్తాయి. సో దట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో పర్టికులర్లీ దిస్ ఈస్ ఫర్ ద విజువలైజేషన్ ఆఫ్ ద సిస్టమ్. సో ఎలా వర్క్ అవుతుంది అనేది విజువలైజేషన్ కోసం మనం డిజైన్ చేస్తా వస్తాం. సో దేర్ we will be having these perspectives. So we are having the different perspectives for developing the different models. So external perspective అంటే ఏంటిదంటే ఆల్రెడీ I explained this. సో మనము వేర్ యు మోడల్ ద కాంటాక్స్ట్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద సిస్టమ్. సో బయట నుంచి మనకి ఎలా కనిపించాలి, హౌ దట్ లుక్ షుడ్ బి అనేది బయట నుంచి మనం చూస్తాం. బయట నుంచి ఇన్ ద సెన్స్, సో దట్ ఈస్ ద ప్లెయిన్ పేజ్ అనుకుందాం. ఓకే, దిస్ ఈస్ యువర్ పేజ్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ద ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్. సో ఇది మనకి ఎలా కనిపిస్తుంది వర్డ్ డాక్యుమెంట్ పేజ్ అనేది అంటే, సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. సో దాని తర్వాత అంటే ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్. సో ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్ అంటే ఏంటిదంటే ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్, సో దాట్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ ఆప్షన్స్. సో దాన్ని ఏంటిదంటే ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్ అంటారు. ఇప్పుడు ఒక దాన్ని నువ్వు సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ షో సంథింగ్ ఫర్ యూ.
సో అది ఒక ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్. సో ఒక్కొక్క ఒక్కొక్క ఫంక్షన్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది ఇంకో ఫంక్షన్ తో అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్. సో స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్ లో మనకి ఏంటిదంటే వేర్ యు ఆర్ మోడల్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా ప్రాసెస్డ్ బై ద సిస్టమ్. సో హియర్ వీఆర్ గోయింగ్ త్రూ ది హౌ ద డేటా ఈస్ ఫ్లోయింగ్, హౌ ద డేటా ఈస్ ప్రాసెసింగ్ దేర్. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ బిహేవియరల్ పర్స్పెక్టివ్, హౌ దట్ షుడ్ బిహేవ్. సో ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక్కొక్క ఈవెంట్ కి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనము ఈ బిహేవియరల్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటాం. సో బేసికల్లీ వీఆర్ హ్యావింగ్ ద 4 పర్స్పెక్టివ్స్. మనం ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ ఏంటిది, సో దిస్ ఈస్, సో నా వర్డ్ డాక్యుమెంట్ కనిపిస్తుంది కదా నీకు అంతా. సో ఫైల్, హోమ్, ఇన్సర్ట్. సో ఇది ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్, అంటే నీకు ఎలా విజువలైజ్ అవ్వాలి పైన ఎక్స్టర్నల్ గా అనేది అది మనం చూసుకుంటాం. దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్ యూఆర్ హ్యావింగ్. సో నెక్స్ట్ ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్. సో ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్ ఏంటిదంటే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ది బోల్డ్, సో ఆర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఐ సెలెక్ట్ సంథింగ్, ఇట్ షుడ్ షో మీ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్ అనేది చూపించాలి. సో లేదా ఏదన్నా ఆప్షన్ నేను ఇక్కడ ఉన్న ఈవెంట్స్ అన్ని క్లిక్ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ దట్ బిహేవియర్. ఓకే, అది మనము ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటాం. స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్, సో హౌ దట్ డేటా ఈస్ వర్కింగ్, హౌ ద డేటా ఈస్ ప్రాసెసింగ్ దేర్, ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ బిహేవియర్ పర్స్పెక్టివ్, ఇంత చెప్పా కదా. సో ఒక్కొక్క బిహేవియర్ కి ఎలా వర్క్ అవుతుంది, హౌ దట్ ఈవెంట్ ఈస్ రెస్పాండింగ్ టు దట్. సో నేను ఇది సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, ఓన్లీ ఏ, అది జరుగుతుందా లేదా. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ సంథింగ్, సో నేను ఫుల్ స్టాప్ ని డిలీట్ చేయాలనుకుంటున్నా, ఈజ్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం బిహేవియరల్ పర్స్పెక్టివ్. వాటర్ తాగొచ్చు. ఓకే. ఓకే. అయిపోయిందా. సో ఇవన్నీ మనము ఈ పర్స్పెక్టివ్స్ లో, అంటే మనం ఏదైనా చేసేటప్పుడు కానీ లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు యు నీడ్ టు అబ్జర్వ్ 4 సైడ్స్ అంటారు కదా. సో లైక్ దట్ అన్నమాట. మనకి ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ 4 పర్స్పెక్టివ్స్. సో దీని ప్రకారంగా నీకు కొన్ని ఐడియాస్ అనేవి వస్తాయి. సో దట్స్ వై వీఆర్ హ్యావింగ్ దిస్ పర్స్పెక్టివ్స్. సో వెన్ డెవలపింగ్ ద సిస్టమ్ వీ విల్ బి హ్యావింగ్ ద ఫ్లెక్సిబుల్. సో ఇవన్నీ మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, గ్రాఫికల్ నొటేషన్ అని చెప్పాను ఇందాక, యుఎంఎల్, దట్ ఈస్ యువర్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. సో అక్కడ మనకి ఏమవుతుంది అంటే, గ్రాఫికల్ నొటేషన్ చేసేకి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో అదేంటిది అనేది నేను క్లియర్ గా చెప్తాను, కింద ఉన్నాయి. సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ, నేను క్లియర్ గా చెప్తాను. సో ఓకేనా, దట్స్ వై వీ నీడ్ టు హ్యావ్ దీస్ పర్స్పెక్టివ్స్. సో ఓకే, అండ్ దీస్ గ్రాఫికల్ మోడల్స్ serves the 3 key purpose. So what are these key purpose ఏంటిదంటే, డిస్కషన్ ఫెసిలిటేషన్. సో డిస్కషన్ ఫెసిలిటేషన్, ఇట్ విల్ బి మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ డిస్కషన్స్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ఆర్ ద ప్రపోజల్ సిస్టమ్ ఎలా ఉండాలి. సో ఈజ్ ఇట్ ఇన్ఫార్మల్ గా ఉందా లేదా ఇన్కంప్లీట్ గా ఉందా, సో ఎలా మనము మోడిఫై చేసుకోవాలి. సో ఇవన్నీ ఏంటిదంటే మనకి కంప్లీట్ క్లియర్ పిక్చర్ అనేది ఇస్తుంది ఈ గ్రాఫికల్ మోడల్స్ అనేవి. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే సిస్టమ్ డాక్యుమెంటేషన్. హియర్ యూ ఆర్ గోయింగ్ టు సేవ్ ఇన్ యువర్ సిస్టమ్ డాక్యుమెంటేషన్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ గ్రాఫికల్ మోడల్స్ అన్ని బిల్డ్ చేసిన తర్వాత దేర్ యూ ఆర్ గోయింగ్ టు సేవ్ దెమ్ ఇన్ యువర్ సిస్టమ్ డాక్యుమెంటేషన్. ఐ షో యూ ద ఎగ్జాంపుల్, దెన్ దాని తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. గ్రాఫికల్ నోటేషన్ అంటే ఏంటిది, యుఎంఎల్ డయాగ్రామ్. సో దిస్ ఈస్ యువర్ కంప్లీట్లీ ద గ్రాఫికల్ నోటేషన్. అర్థమవుతుందా, ఇది నీ గ్రాఫికల్ నోటేషన్. సో ఇప్పుడు ఏంటిదంటే, కస్టమర్ ఉన్నాడు. సో కస్టమర్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, హీ షుడ్ హ్యావ్ దీస్ ఆల్ ఆప్షన్స్.
సో చెక్ చేసుకోవాలా బ్యాలెన్స్, లేదా డిపాజిట్ ఫండ్సా, విత్ డ్రా క్యాషా, ట్రాన్స్ఫర్ ఫండ్స్. సో ఈ ఫంక్షన్స్ అన్ని ఇట్ షుడ్ కనెక్ట్ టు ది బ్యాంక్ అన్నమాట. ఓకే. సో అలాగే దిస్ ఈజ్ యువర్ గ్రాఫికల్ మోడల్ అన్నమాట. ఇది యుఎంఎల్ కిందికి వస్తుంది, యుఎంఎల్ మోడలింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క ఫంక్షన్ ని యూఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ద గ్రాఫికల్. సో ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమైంది. సో ఇఫ్ ద కస్టమర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, సో బ్యాంక్ ఏటీఎం కి వచ్చాడు. సో ఆ కస్టమర్ బ్యాంక్ ఏటీఎం కి వచ్చినప్పుడు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ హీ షుడ్ హ్యావ్, అంటే ఏ ఫంక్షన్స్ తనకి యూజర్ ని సాటిస్ఫై చేస్తది అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా అది ఇప్పుడు? సో ఇలా మనం ఆర్కిటెక్ట్ చేస్తాం అన్నమాట. సో చిన్న చిన్నవి అన్ని మళ్ళీ ఇది ఇది యూస్ కేస్ డయాగ్రామ్ అంటారు. సో యూస్ కేస్ డయాగ్రామ్ అంటే ఏంటిదంటే వేర్ ద యూజర్స్ ఇన్వాల్వ్డ్ హియర్. సో ఎక్కడైతే మనకి యూజర్స్ ఇన్వాల్వ్ అయ్యి యూజర్స్ పర్స్పెక్టివ్ నుంచి మనం ఫంక్షన్స్ అనేటివి డెవలప్ చేస్తామో దాన్ని యూస్ కేస్ డయాగ్రామ్ అంటారు. సో ఈ యూస్ కేస్ డయాగ్రామ్ ఇప్పుడు మనకి క్లియర్ గా కస్టమర్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ ఫంక్షన్స్ మనకి యాక్టివేట్ అవ్వాలి, సో ఆ యాక్టివేట్ చేసుకోవాలి. సో ఆ ఫంక్షన్ అనేది ఆ కస్టమర్ వచ్చినప్పుడు యాక్టివేట్ చేసుకోవాలనుకున్నప్పుడు దేర్ ఇట్ షుడ్ లింక్ విత్ ద బ్యాంక్. సో చెక్ బ్యాలెన్స్ ఇట్ విల్ బి కంప్లీట్లీ లింకింగ్ విత్ ద బ్యాంక్. డిపాజిట్ ఫండ్స్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద బ్యాంక్. విత్ డ్రా లింక్డ్ విత్ ద బ్యాంక్. ట్రాన్స్ఫర్ ఫండ్స్ లింక్డ్ విత్ ద బ్యాంక్. సో అలాగే మనకు అన్ని ఆర్ రిప్రజెంటింగ్ ఇట్ ఇన్ ద ఏటీఎం. సో అదర్ దాన్ దిస్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. సో పిన్ జనరేట్ చేసుకుంటాడు, పిన్ చేంజ్ చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి మనకి. స్టిల్ వీఆర్ హ్యావింగ్ ద యాక్టివిటీస్, బట్ దీస్ ఆర్ ది డెమో యాక్టివిటీస్ వీఆర్ హ్యావింగ్. ఓకే. సో ఇఫ్ ద మెకానిక్ టెక్నీషియన్ వస్తే వాట్ ఆర్ ద థింగ్స్ హీ నీడ్ టు హ్యావ్, సో ఏ ఫంక్షన్స్ చేయాలి, సో మెయింటెనెన్స్ కానీ రిపేర్ కానీ ఉంటే ఇట్ విల్ హీ ద టెక్నీషియన్ విల్ డూ హియర్. సో ఇలాగ మనము నీకు ఒక ఐడియా వచ్చింటది వాట్ ద కస్టమర్ విల్ హ్యావ్ ద ఫంక్షన్స్ ఇన్ ద బ్యాంక్ ఏటీఎం. అర్థమవుతుందా అవి చెప్పేది? సో అది అన్నమాట మనం ఇంతసేపు మాట్లాడింది ఏంటిదంటే అది. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో చేసుకోవాలి. సో దీంట్లోనే నీకు పర్స్పెక్టివ్స్ అన్ని చెప్పేస్తా చూడు. సో యాజ్ వీఆర్ హ్యావింగ్ ద 4 పర్స్పెక్టివ్స్. సో దిస్ ఈస్ నీకు ఇప్పుడు కనిపించేది అంతా ఏమవుతుంది అంటే దిస్ ఈస్ యువర్ ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్. ఓకేనా? సో కస్టమర్ వస్తాడు, కొన్ని ఫంక్షన్స్ నడుస్తున్నాయి, టెక్నీషియన్ వస్తాడు, కొన్ని ఫంక్షన్స్ నడుస్తున్నాయి, అవన్నీ బ్యాంకుకి లింక్ అయినాయి. సో ఇవన్నీ ఏంటిదంటే ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ ఇలా నీకు కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఏంటిదంటే ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్. కస్టమర్ ఇప్పుడు చెక్ బ్యాలెన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, సో చెక్ బ్యాలెన్స్ అనేది క్లిక్ చేసినప్పుడు, ఆ ఫంక్షన్ ని క్లిక్ చేసినప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ దట్ ఇంటరాక్షన్ విత్ ద బ్యాంక్. ఓకే, అది ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్. సో ఇలా మనం చేయాలన్నమాట. సో దేని తర్వాత డిపాజిట్ ఫండ్స్ ఉంది. సో ఈ డిపాజిట్ ఫండ్స్ అనేది కస్టమర్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు దట్ ఇట్ షుడ్ హ్యావ్ ద ఇంటరాక్షన్ విత్ ద బ్యాంక్. సో చెక్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటది? బ్యాంక్ లోనే నీ డేటా అంతా ఉంటది. సో ఆ పర్సన్ వచ్చి ఏటీఎం ని ఇన్సర్ట్ చేసిన తర్వాత, సో ఆ ఏటీఎం కార్డ్ అంతా రీడ్ అయిన తర్వాత దేర్ విల్ బి హ్యావింగ్ దట్ యూఆర్ ఫైనలైజింగ్. సో దిస్ ఈస్ ద పర్సన్ అనేది డేటాబేస్ నుంచి తీసుకొని, సో ఆ డేటాబేస్ లో నువ్వు ఏం చేస్తావంటే మళ్ళీ డేటాబేస్ కి వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అవుతావు. సో ఒక దగ్గర డేటా స్టోర్ అయి ఉంటది కాబట్టి, సో అది బ్యాంక్ అంతా స్టోర్ చేసుకుని ఉంటది. సో అది మనకి రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. అలాగే ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ యువర్ ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్. సో స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటిదంటే సో దట్ హౌ షుడ్ హ్యావ్ దీస్ ఫంక్షన్స్. సో చెక్ బ్యాలెన్స్ తర్వాత ఆఫ్టర్ దిస్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ లైక్ ఏంటిదంటే ఒక ఫార్మేట్ ని మనం క్రియేట్ చేసింది. సో ఓకే, సో అలాగే మనకి స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్ అనేది ఉంటది. సో నెక్స్ట్ వన్ బిహేవియర్. సో చెక్ బ్యాలెన్స్ అన్నప్పుడు ఇట్ షుడ్ డిస్ప్లే ది అమౌంట్. సో నా బ్యాంక్ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందనేది డిస్ప్లే చేయాలి. డిపాజిట్ ఫండ్స్ అన్నప్పుడు సో ఏ ఏ పర్సన్ కి ఏ బ్యాంక్ అకౌంట్ కి నువ్వు వేస్తున్నావో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రావాలి. దట్ ఈస్ వన్ బిహేవియరల్ ఈవెంట్. సో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అదంతా ఆ బిహేవియర్ నీకు కరెక్ట్ గా జరుగుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. దట్స్ యువర్ బిహేవియర్ పర్స్పెక్టివ్. నౌ గాట్ ద క్లారిటీ అభి? సో అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ ఈస్ యువర్ గ్రాఫికల్ నొటేషన్.
సో గ్రాఫికల్ నొటేషన్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యుఎంఎల్ డయాగ్రామ్స్ యూజ్ చేస్తాం. సో యుఎంఎల్ అంటే ఏంటిదంటే యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. సో వీటితోనే మనం ఆర్కిటెక్చర్ అన్ని గీసుకుంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ వన్, సో గ్రాఫికల్ నొటేషన్ మనకు ఉండడం వల్ల ఏంటి పర్పస్ ఏంటిదంటే డిస్కషన్స్ అన్ని క్లియర్ గా జరుగుతాయి. ఏమన్నా ఇన్కంప్లీట్ గా ఉన్నా లేదంటే ఆల్రెడీ మనకి ఏటీఎం అంటే ఆల్రెడీ చాలా ఏటీఎంస్ ఉంటాయి. సో మనకి లేదా ఫోన్ పే అంటున్నాం. సో దట్ ఈస్ యువర్ అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది ఉందాం. సో అమౌంట్ ట్రాన్సాక్షన్ మనకి ఏమవుతాయి, సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. సో ఈ కామర్స్ అంటున్నాం, షాపింగ్ అప్లికేషన్స్ అన్ని ఒకటేలాగే ఉంటాయి. దేర్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ కార్ట్. సో కార్ట్ లోకి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత యూ నీడ్ టు బై చేస్తావు. దాని తర్వాత పేమెంట్ అయితే పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ, ఇలాగా మనకు కొన్ని సిమిలారిటీస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే దేర్ యూ కెన్ హ్యావ్ ద డిస్కషన్. సో ఆ ఆ, ఒక ఒక షాపింగ్ సాఫ్ట్వేర్ ఒక స్ట్రక్చర్ ని తీసుకొని యూ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఆర్ యూ కెన్ రీమోడల్ దట్. సో అలా మనం చేసేకి అవుతుంది. సో నెక్స్ట్ డాక్యుమెంటేషన్. సో నువ్వు ఏదైతే చేసుకున్నావో అది కంప్లీట్ గా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. సో లేదంటే ఇప్పుడు ఈ రోజు నీకు ఒక ఐడియా వచ్చింది. సో ఇలా ఇలా అని డిజైన్ చేసుకున్నావు. సో దాన్ని నువ్వు సేవ్ చేసుకోలేదు. నెక్స్ట్ డే యూ నీడ్ దట్ డిజైన్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, సో ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ఫస్ట్ డే నుంచి యూ నీడ్ టు హ్యావ్ దట్ సిస్టమ్ డాక్యుమెంటేషన్. సో ఓకే, దానికోసం ఇంప్లిమెంటేషన్ గైడ్, ఇట్ విల్ గివ్ ద ఇంప్లిమెంటేషన్ గైడ్. సో నేను ఇప్పుడు చూపించిన డయాగ్రామ్ ప్రకారము సో కస్టమర్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఇట్ విల్ షో అనేది నేను చూపిస్తున్నాను. సో దానికోసం ఈ స్ట్రక్చర్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ రైట్ ద కోడింగ్. సో దాని ప్రకారంగా కోడింగ్ అనేది రాసి ఆ మనం కోడింగ్ రాస్తే మనకి సాఫ్ట్వేర్ అనేది బిల్డ్ అవుతుంది. సో అక్కడ ఇంప్లిమెంటేషన్ గైడ్ గా మనకి యూజ్ అవుతుంది గ్రాఫికల్ మోడల్స్ అనేవి. మాకు వాటి అవి. Yeah. సో నెక్స్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ దిస్ సిస్టమ్ మోడల్స్. సో సిస్టమ్ మోడల్స్ లో ఆల్రెడీ వీ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్, interaction perspective, structural, and the behavioral. So in that we are having this context model. అంటే ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ లో మనం ఎలా డిజైన్ చేయొచ్చు, వాట్ ఈస్ ద మోడల్ వీఆర్ హ్యావింగ్ అనేది ఇక్కడ చూసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే కాంటెక్స్ట్ మోడల్ ఉంటుంది, ఇంటరాక్షన్ మోడల్ ఉంటుంది, స్ట్రక్చరల్ మోడల్, బిహేవియరల్ మోడల్. సో ఈ మోడల్స్ అన్ని మనం ఈ ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ లో డిజైన్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ దిస్ కాంటెక్స్ట్ మోడల్ అంటే ఏంటిదంటే, లెట్ మీ హ్యావ్ దిస్ ఎగ్జాంపుల్. సో ఓకే, దిస్ ఇస్ యువర్ బ్యాంక్ ఏటీఎం సిస్టమ్. సో బ్యాంక్ ఏటీఎం సిస్టమ్ ఏంటిదంటే దట్ షుడ్ హ్యావ్ దిస్ లింక్. సో వీటన్నిటితో నాకు లింక్ అనేది కావాలి. ఓకే, బ్యాంక్ ఏటీఎం సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ సెక్యూరిటీ సిస్టమ్. సో యూ నీట్ టు హ్యావ్ దట్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది మనకు కావాల్సిందే. అకౌంట్ డేటాబేస్ కావాలి, యూజర్ డేటాబేస్ కావాలి, లోకల్ బ్రాంచ్ అకౌంటింగ్ సిస్టమ్ కావాలి, క్యాష్ కౌంటర్ స్టాఫ్ ఉండాలి, హార్డ్వేర్ ఆర్ ద సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ స్టాఫ్. ఇది నీకు ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్. అర్థమవుతుందా అవి? ఇప్పుడు ఒక Yeah. బ్యాంక్ ఏటీఎం సిస్టమ్ నీకు వేటితో కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, మనకి దీన్ని బట్టి ఐడియా వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తామంటే, సో దిస్ ఈజ్ యువర్ బ్యాంక్ ఏటీఎం సిస్టమ్ కాబట్టి నీకు అకౌంట్ డేటాబేస్ ఉండాలి. సో ఎక్కడ నుంచి అకౌంట్ డేటాబేస్ ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది నీకు ఉంటుంది అక్కడ. సో ఓకే, ఈ ఈ పర్సన్ ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ పర్సన్ ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని. సో యూజర్ డేటాబేస్. సో యూజర్ డేటాబేస్ లో ఏమొస్తుందంటే ఇఫ్ దట్ పర్సన్ ఇన్సర్ట్స్ హిస్ ఏటీఎం కార్డ్, సో అప్పుడు ఏంటిదంటే ఈ కార్డు ఈ అకౌంట్ నెంబర్ కి రిలేట్ అయింది. సో అని నీకు చూపించినప్పుడు దేర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద యూజర్ డేటాబేస్. సో ఈ యూజర్ డేటాబేస్ లో నీకు ఏమవుతుందంటే ఇట్ విల్ షో కంప్లీట్లీ హౌ మచ్. అంటే ఇప్పుడు యూజర్ ఏటీఎంకి వెళ్ళినప్పుడు 1 మినిట్, అది ఒక్క నిమిషం. Yeah. సో యూజర్ డేటాబేస్ లో మనకి ఏమవుతుందంటే ఇట్ విల్
షో యువర్ డీటెయిల్స్. సో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సో నువ్వు చేసుకున్న లాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఏంటివి, సో ఇవన్నీ నీకు యూజర్ డేటాబేస్ లో రికార్డ్ అయి ఉంటాయి. సో లోకల్ బ్రాంచ్ అకౌంటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే మనం యాక్చువల్లీ ఈ ఏటీఎంస్ అన్ని ఆల్మోస్ట్ కొన్ని ఏటీఎంస్ ఏమవుతాయంటే బ్యాంక్ పక్కనే ఉంటాయి ఏటీఎంస్ అన్ని. సో అక్కడ మనకి ఇట్ విల్ షో యూ ద డేటా. ఆ అకౌంట్ లోకల్ బ్రాంచింగ్ అకౌంట్ సిస్టమ్స్ అన్ని మనకి దీనికి లింక్ అయి ఉంటాయి. సో క్యాష్ కౌంటర్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం అంటే దిస్ ఈజ్ యర్ ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ లో మనం చూస్తున్నాం. సో అది కాంటెక్స్ట్ మోడల్ లాగా వస్తుంది మనకి. So external perspective defines system interactions with the other systems. So okay, that system is interacting with the other systems ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. It helps identify system dependencies and integration points. సో మనకి డిపెండెన్సీస్ ఏమున్నాయి, ఎలా ఇంటిగ్రేట్ అవుతున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటాం కాంటెక్స్ట్ మోడల్లో. సో వాట్ ఆర్ ద కన్సిడరేషన్స్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ ద కాంటెక్స్ట్ మోడలింగ్? సిస్టమ్ బౌండరీస్ ఏంటిది, సో హౌ దట్ సిస్టమ్ షుడ్ హ్యావ్ ద బౌండరీస్. అంటే మరి ప్రతి దానికి మనం కనెక్ట్ చేయకూడదు. సో దే షుడ్ హ్యావ్ ద బౌండరీస్. సో ఇప్పుడు నువ్వు యూజర్ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యావు, సో అకౌంట్ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యావు, చాలు ఇంకా. సో అందుకు మించి వెళ్ళకూడదు. ఓకే, అలాంటి బౌండరీస్ అనేది మనం సెట్ చేసుకుంటాం. ఎక్స్టర్నల్ ఇంటరాక్షన్స్. సో థర్డ్ పార్టీ యూజర్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? సో ఇప్పుడు నువ్వు ఫోన్ పే నుంచి ఏం చేస్తా అంటే, సో మెయిన్లీ ఫోన్ పే ఈస్ హ్యావింగ్ ద థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ అంటే ఏంటిదంటే దట్ ఈస్ ద గేట్వే. సో ఈ గేట్వే నుంచి నీ బ్యాంక్ అకౌంట్ అనేది వెళ్తాం. సో ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా ఉందా అనేది, ఆ ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా ఉందా అనేది కూడా చెక్ చేసుకుంటాం. స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్ ఏంటివి, వాట్ ఆర్ ద బిజినెస్ నీడ్స్ ఏవి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కాస్ట్ అండ్ టైం కన్స్ట్రైన్స్. సో కాస్ట్ ఎంత పడుతుంది, సో ఓకే టైం ఎంత తీసుకుంటది వీటన్నిటిని డెవలప్ చేసేకి అనేది ఈ మనం కాంటెక్స్ట్ మోడలింగ్ లో ఇవి మన కన్సిడరేషన్స్. ఇవి మనం చెక్ చేసుకుంటాం కాంటెక్స్ట్ మోడల్ ని చేస్తున్నప్పుడు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది కాంటెక్స్ట్ మోడల్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో మనకి ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డయాగ్రామ్. దిస్ ఈస్ ఆల్సో ద ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్ వేర్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ విత్ దిస్ కాంటెక్స్ట్ మోడల్ లో డెవలప్ చేస్తున్నాం. డెలివరీ డిస్పాచ్ సిస్టమ్ ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డెలివరీ అయింది, ఏ టైంలో నీకు డెలివరీ అయింది, నువ్వు ఎప్పుడు బుక్ చేసుకున్నావు, ఇవన్నీ ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్ కి కనెక్ట్ అయింది. సో పేమెంట్ ప్రాసెసింగ్ ఆల్సో. సో నువ్వు వన్స్ పేమెంట్ చేస్తే నీ ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని నీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. కస్టమర్ ఛానల్స్. సో ఆర్డర్ స్టేటస్ ఏంది, ఆర్డర్ చేసిన డీటెయిల్స్ యొక్క కస్టమర్స్ ఏవి ఉన్నాయి, ఇవన్నీ ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో స్టోర్ అయి ఉంటాయి. అర్థమవుతుందా అవి నా పాయింట్ ఏంటో? Yeah. ఎదురు వస్తుందా? Uh, సో దిస్ ఈస్ హౌ ది ఆర్డర్ ప్రాసెసింగ్ అన్నమాట. మనకి ఎలా రిప్రజెంట్ అవ్వాలి అనేది చిన్న డయాగ్రామ్ డ్రా చేస్తాం దానికి. సో దిస్ ఈస్ యువర్ కాంటెక్స్ట్ మోడల్. నెక్స్ట్ వన్ యూఆర్ హ్యావింగ్ దిస్ ఇంటరాక్షన్ మోడల్. సో ఇంటరాక్షన్ మోడల్ ఆల్రెడీ చెప్పాను. సో ఒక్కొక్క ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, అది షో యూ ద ఎగ్జాంపుల్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ యువర్ యూస్ కేస్. సో ఒక్కొక్క ఇంటరాక్షన్ నుంచి ఇంకొక ఇంటరాక్షన్ కి ఎలా జరుగుతుంది అంటే, ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కి ఎలా ఇంటరాక్షన్ జరుగుతుంది, దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఇంటరాక్షన్ మోడల్. సో డైనమిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ హౌ డిఫరెంట్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ సిస్టమ్. So how they are communicating, how they are exchanging their information to perform the task. సో ఇవన్నీ మనం ఈ ఇంటరాక్షన్ మోడల్ లో చెక్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈస్ ద డయాగ్రామ్ వీఆర్ హ్యావింగ్. సో 3 మెయిన్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేవి మనకు ఉంటాయి. దట్ ఈస్ ద యూజ్ కేస్ డయాగ్రామ్. సో ఓకే, యూజ్ కేస్ డయాగ్రామ్ ఉంటుంటుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సీక్వెన్స్ డయాగ్రామ్. సో ఒక ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ జరగాలి అనేది రిప్రజెంట్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ ద కొలాబరేషన్ డయాగ్రామ్. సో ఈ కొలాబరేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకుంటాం. సో యాజ్ ఐ డిస్కస్ ది యూజ్ కేస్ డయాగ్రామ్, నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సీక్వెన్స్ డయాగ్రామ్. సీక్వెన్స్ డయాగ్రామ్ అంటే ఏం లేదు. సో ఒక ఫంక్షన్ తర్వాత ఆ సీక్వెన్స్ లో ఏ ఫంక్షన్ జరగాలి. సో కస్టమర్ వచ్చాడు ఇక్కడికి. సో షాపింగ్ వెబ్సైట్, ఈ షాపింగ్ వెబ్సైట్ అనేది చెక్ చేస్తున్నాడు. సో కస్టమర్ షుడ్ హ్యావ్ ద యాక్సెస్ టు ద వెబ్సైట్. సో browse the products, add products to the cart, begin the checkout process.
సో కన్ఫర్మ్ ద పే. సో ఇప్పుడు ఏంటిదంటే ఇవన్నీ ఈ యారోస్ చూడు, ఈ యారోస్ అన్ని ఏమవుతాయంటే ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద షాప్ వెబ్సైట్. ఈ షాప్ వెబ్సైట్ కి వెళ్ళిపోతున్నాయి. సో అవన్నీ ఇంటరాక్టింగ్ విత్ దిస్ వెబ్సైట్ తో ఇంటరాక్ట్ అవుతున్నాయి. యాక్సెసింగ్ ద వెబ్సైట్, బ్రౌజర్ లోకి ప్రోడక్ట్స్ ని బ్రౌజ్ చేయడం, ఆ కార్ట్ లోకి యాడ్ చేసుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో బీయింగ్ చెక్అవుట్ ప్రాసెస్, సో ఇట్ షుడ్ సెండ్ ది కన్ఫర్మ్. సో దాని తర్వాత ఏంటిదంటే సెండ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. సో ప్రాసెస్ పేమెంట్. సో దాని తర్వాత పేమెంట్ ప్రొసీడా కాదా, సో కన్ఫర్మేషన్ పేమెంట్ మనకు అయినప్పుడు ఏంటిదంటే ఇట్ విల్ మూవ్ బ్యాక్. ఓకే. సో మన కన్ఫర్మేషన్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఎంటైర్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు నడవాలి. సో దాని తర్వాత ప్రొవైడ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్. సో అదంతా మనకు జరిగిన తర్వాత హియర్ గోయింగ్, సో షిప్పింగ్ కంపెనీకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయాలా. సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ డేటాబేస్ నుంచి మనకి ఏమవుతుంది అంటే కస్టమర్ కి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. అర్థమవుతుందా అవి? yeah, సో ఇప్పుడు ఏంటిదంటే సీక్వెన్స్ అన్నమాట మనకి. ఆ ఆ పర్టికులర్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్లీ మన స్టడీసే అనుకో, సిక్స్త్ తర్వాత సెవెంత్, సెవెంత్ తర్వాత ఎయిత్, అలాగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ సీక్వెన్స్ లో నడవాలి. సో ఇవన్నీ సీక్వెన్స్ లోనే వస్తాయి. సో అది ఎలా జరగాలి, ఆ యాక్టివిటీ ఎలా జరగాలి, ఆ ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది అనేది ఇంటరాక్షన్ మోడల్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. నా గాట్ మై పాయింట్ అవి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? yeah, సో ద నెక్స్ట్ వన్, హౌ దట్ కొలాబరేషన్ డయాగ్రామ్. సో ఈ కొలాబరేషన్ ఏంటిదంటే ఆబ్జెక్ట్స్ కానీ లింక్స్ కానీ మెసేజెస్ కానీ ఎలా జరుగుతున్నాయి. సో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు లాగిన్ అయ్యే ట్రై చేసావు. సో ఆ లాగిన్ అయ్యే ట్రై చేసినప్పుడు ఇఫ్ యూ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్, సో నువ్వు పాస్వర్డ్ అనేది ఫర్గాట్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ద ఈమెయిల్ ఆర్ ద ఫోన్ నెంబర్ ఫర్ యూ. సో ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ అడుగుతుంది. సో టు సెండ్ యువర్ కోడ్, కోడ్ పంపించేకి అడుగుతుంది. సో నువ్వు నెంబర్ ఇచ్చావు. నెంబర్ ఇచ్చిన తర్వాత ఇట్ షుడ్ సెండ్ ద కోడ్ టు యువర్ మొబైల్ నంబర్. సో ఆ కొలాబరేషన్ ఎలా జరుగుతుంది, సో దాన్ని మనము చెక్ చేసుకుంటాం. ఓకే. సో yeah, బుకింగ్ సిస్టమ్ మేనేజెస్ సీట్ రిజర్వేషన్స్ బై ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్ యూజర్స్ అండ్ ద పేమెంట్ గేట్వే. సో ఇలా మనకి ఇంటరాక్షన్ అనేది కొలాబరేషన్ ఎలా జరుగుతుంది ఒకదానికి ఒకటి. సో దేర్ ఆర్ కొలాబరేటింగ్. సో నీ ఫర్గాట్ పాస్వర్డ్ కి నీ మొబైల్ నంబర్ కి లింక్ అయి ఉంది. సో నీ మొబైల్ నంబర్ ఏం చేస్తుంది అంటే నీ మొబైల్ నంబర్ కి డేటాబేస్ అనేది కోడ్ సెండ్ చేసినప్పుడు సో దాట్ విల్ గివ్ ద యాక్సెస్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్. సో ఆ కొలాబరేషన్ అనేది నీకు జరుగుతుంది. సో అది మనం ఎలా జరగాలి ఏంటిది అనేది సెట్ చేసుకుంటాం ఇక్కడ డయాగ్రామ్ లో. ఓకేనా? నెక్స్ట్ వన్, యాక్టివిటీ డయాగ్రామ్ వీఆర్ హ్యావింగ్. సో యాక్టివిటీ డయాగ్రామ్ ఇన్ ద సెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఈ మనం ఈ యాక్టివిటీస్ ని చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇస్ ద స్టేట్ డయాగ్రామ్. స్టేట్ డయాగ్రామ్ ఏంటిది? సో వాట్ ఆర్ ద స్టేట్స్. ఇప్పుడు ఇది చూడు. సో యు నో దట్ ట్రాఫిక్ సిగ్నల్స్ రైట్. సో రెడ్, ఇట్ విల్ హ్యావ్ సమ్ టైం. సో రెడ్ టైం తీసుకున్నప్పుడు సో దాని తర్వాత ఆ టైం ఎక్స్పైర్ అయినప్పుడు మనకి ఎల్లో అనేది చూపించాలి. సో ఎల్లో ఈస్ టు ఫర్ రెడీ. సో ఓకే, ఆ ఎల్లో టైం ఎక్స్పైర్ అయినప్పుడు మనకి గ్రీన్, గ్రీన్ అనేది చూపించాలి. సో గ్రీన్ టైం ఎక్స్పైర్ అయినప్పుడు మనకి రెడ్ అనేది చూపించాలి. దిస్ ఈజ్ యువర్ స్టేట్. సో ఏ స్టేట్ లో ఉంది, సో ఆ స్టేట్ యొక్క టైం ఎక్స్పైర్ అయినప్పుడు మనకు వేరే ఏ స్టేట్ చూపించాలి. దిట్ విల్ బి కంప్లీట్లీ ఇన్ లూప్ అన్నమాట. సో మనకి ఈ లూప్ లో ఉంటది. సో దిస్ ఈస్ యువర్ స్టేట్ డయాగ్రామ్. అంటే it will through the various states. So based on the events it will show you the various states we are having. So traffic light control system ఉంది. సో రెడ్ టైం ఎక్స్పైర్ అయినప్పుడు ఎల్లో చూపించాలి, ఎల్లో టైం ఎక్స్పైర్ అయినప్పుడు గ్రీన్ చూపించాలి, సో గ్రీన్ టైం ఎక్స్పైర్ అయినప్పుడు రెడ్. సో ఇలా మనకి లూప్ లో జరుగుతూ ఉంటది. దిస్ ఇస్ ద స్టేట్ డయాగ్రామ్. సో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి వెళ్తున్నాం అనేది చూపిస్తుంది. నౌ గాట్ మై పాయింట్ అవి. yeah, So, okay. This is your completely interaction model. And the next one is your structural model. So, structural model ఏం చేస్తామంటే I'll show you. సో స్టాటిక్ మోడల్స్, డైనమిక్ మోడల్స్ అనేవి టూ ఉన్నాయి మనకి. సో ఇక్కడ క్లాస్ డయాగ్రామ్ అనేది మనకు వచ్చింది. I'll show you this class diagram example. ఒక్క నిమిషం ఉంది. సారీ, నేను డయాగ్రామ్ పెట్టలేదు.
సో ఈ మనం ఏం చేస్తున్నామంటే హియర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది కంప్లీట్లీ స్టాటిక్. అంటే ఏంటిదంటే సో దేర్ యూ కెన్ చేంజ్. సో స్టాటిక్ ఏంటిదంటే మనం చేంజ్ చేయలేం. సో వన్స్ యూ విల్ బి ఫిక్సింగ్ దట్ స్ట్రక్చర్. సో ఒక స్ట్రక్చర్ ని నువ్వు ఫిక్స్ చేసి ఫైనలైజ్ చేస్తే దాన్ని స్టాటిక్ మోడల్ అంటారు. డైనమిక్ మోడల్ అంటే ఏంటిదంటే వేర్ యూ కెన్ చేంజ్ ఆఫ్టర్ ద రిక్వైర్మెంట్స్ ఆల్సో. మనకి వాటర్ ఫాల్ మోడల్ లో స్టాటిక్ మోడల్ వాడదాం అనుకున్నాం. సో ఇన్ ద వాటర్ ఫాల్ మోడల్ you are not supposed to change anything. So once you finalize the requirements or once you finalize the structure, you are not supposed to change anything. So అలాగే మనకి ఏంటిదంటే స్ట్రక్చరల్ మోడల్ లో you are defining. So okay, you are defining what are the requirements we are having, how that requirement should uh, process or how that requirement should function. So ఇవన్నీ మనం స్ట్రక్చరల్ మోడల్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాం. So see, this is the static model. Static model లో once a system design is at a fixed point in time. So you are going to fix that static model. So మళ్ళీ మనం చేంజ్ చేసేకి అవ్వదు. సో డైనమిక్ మోడల్ ఏంటిదంటే యూ కెన్ పర్టికులర్లీ బేస్డ్ ఆన్ ద సిస్టమ్ బిహేవియర్ వల్ల మనం ఏం చేస్తామంటే యూ కెన్ చేంజ్ దట్. మనం ఆ మోడల్ అనేది మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అది డైనమిక్ మోడల్ కిందికి వస్తుంది. సో దేర్ ఇన్ ద స్ట్రక్చర్డ్ మోడల్ వీఆర్ హ్యావింగ్ ది త్రీ టైప్స్. సో క్లాస్ డయాగ్రామ్ ఉంటుంది, జనరలైజేషన్, అగ్రిగేషన్. సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ వీఆర్ హ్యావింగ్. అంటే మనం ఈ స్ట్రక్చరల్ మోడల్ ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. సో ఇక్కడ మనకి క్లాస్ డయాగ్రామ్ లో మనకి ఏమవుతుందంటే హియర్ వీఆర్ హ్యావింగ్ ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. టూ టైప్స్ ఉంటాయి క్లాస్ డయాగ్రామ్ లో. సో ఈ మనకి ఇక్కడ ఏం చేస్తుంది హౌ దట్ class is having connection with these objects. So, for example, ఇక్కడ ఉంది చూడు example. A patient class represents the concept of a patient in the real world, encapsulating attributes such as the name. So, ఇప్పుడు patient class, patient is your class, and these are the objects. మీకు classes and objects ఐడియా ఉన్నాయా? అవి mm, మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది బేసిక్ గా. ఈ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఐడియా ఉన్నాయి కదా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఒకటి ఉంటది. ఊప్స్ yeah, ఊప్స్ కాన్సెప్ట్ ఐడియా ఉందా? mm, ఊప్స్ కాన్సెప్ట్ లేదా సి ప్లస్ ప్లస్ నేర్పించలేదా మీకు? ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా బేసిక్ గా అయితే. కానీ లేదు. క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్, తర్వాత పాలిమార్ఫిజం, ఇవి ఐడియా లేవా? C++ అయితే చెప్పలేదు. చెప్పలేదా? సిలో ఇన్ ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ యూజ్ దిస్. C++ ఒక్కటే తీసుకున్నాను నేను ఇప్పటి వరకు. ఓకే. ఆ సి ప్లస్ ప్లస్ లోనే మనము ఊప్స్ అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది బేసిక్ గా. మీకు లేదనుకుంటా నాకు తెలిసి. సో అక్కడ మనకి క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ ది స్టూడెంట్ స్టూడెంట్ సాయి అభిరామ్ అని చెప్పి నేను డేటాబేస్ లో స్టోర్ చేసుకుని ఉంటా. సో స్టూడెంట్ ఈజ్ యర్ సాయి అభిరామ్. సాయి అభిరామ్ కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఏంటిదంటే దాట్ విల్ బి స్టోరింగ్. సో ఇక్కడ నాకు క్లాస్ లాగా యాక్ట్ చేసేది సాయి అభిరామ్ అనే నేమ్. దాని కింద ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటిదంటే వాట్ ఈస్ హిజ్ ఏజ్, ఓకే, వాట్ ఈ నువ్వు ఏం చదువుతున్నావు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ ఈస్ యువర్ అడ్రస్, వాట్స్ యువర్ ఫోన్ నెంబర్, ఇవన్నీ ఆబ్జెక్ట్ కిందకి వస్తాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇదే డిజైన్ చేస్తాం. సో మనకి డేటాబేస్ లో ఇదన్నీ స్టోర్ అవ్వాలి. అవునా, మన కంప్లీట్ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని స్టోర్ అవ్వాలి. సో అవి ఒక్క నిమిషం, అవి డోంట్ మైండ్. Yeah.
అవి. యా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, సో స్ట్రక్చరల్ మోడల్లో వీఆర్ హ్యావింగ్ దిస్ క్లాస్ డయాగ్రామ్స్. సో ఈ క్లాస్ డయాగ్రామ్స్ మనకి ఏం చేస్తుంది అంటే, ఒక పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా మనము యాక్టివేట్ చేసుకుంటా వస్తాం. సో దాని వల్ల మనకి ఏమవుతుంది అంటే, డేటాబేస్ లో క్లియర్ గా స్టోర్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ అని క్లిక్ చేసినప్పుడు, బేస్డ్ ఆన్ యువర్ రోల్ నెంబర్, సో రోల్ నెంబర్ తో క్లిక్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది అంటే, కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో ఈ క్లాస్ డయాగ్రామ్ ని నువ్వు ఇలా సేవ్ చేస్తావు అంటే, ఇప్పుడు సో నీకు రోల్ నెంబర్ అనేది ప్లేస్ చేసినప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్స్ అనేది చూపించాల, నేమ్, ఏజ్, దాని తర్వాత విచ్ క్లాస్ హీ స్టడీయింగ్, సో ఓకే, వేర్ ఈస్ ఫ్రమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వాట్ ఈస్ గ్రేడ్, గ్రేడ్ ఎంత, ఇవన్నీ నాకు రిప్రజెంట్ చేయాలి. అంటే ఈ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మనకి ఎక్కడ వస్తుంది అంటే, సో మనం డేటాబేస్ లో ఎప్పుడైతే కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలనుకుంటామో, సో అప్పుడు ఈ క్లాస్ డయాగ్రామ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దాట్ యూఆర్ స్ట్రక్చరింగ్ ఇట్. సో ఓకే, సో పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్ని నీకు రిప్రజెంట్ చేయాలి. సో అవన్నీ నువ్వు స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేసుకుంటున్నావు. సో ఇలా మనము క్లాస్ డయాగ్రామ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు store all the objects of the particular person or the customer. So okay, so what are the benefits of having the class diagram? Abstraction అనేది జరుగుతుంది. సో విజువలైజేషన్ ఎలా ఉండాలి, హౌ దట్ విజువలైజ్ కమ్యూనికేషన్, ఒక్కొక్క దాని నుంచి. సో ఇప్పుడు కమ్యూనికేషన్ ఏంటిదంటే, రోల్ నెంబర్ చూపించినప్పుడు నాకు డీటెయిల్స్ కనిపించాలి. సో అది కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, మాడ్యులారిటీ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్లాస్ డయాగ్రామ్. ఓకే, అండ్ జనరలైజేషన్. సో జనరలైజేషన్ అంటే మనం ఏం చేస్తున్నామంటే, దిస్ ఇస్ ద జనరలైజేషన్ హైరార్కీ. సో మనకి ఇక్కడ డాక్టర్ వస్తాడు. సో హాస్పిటల్ డాక్టర్, జనరల్ ప్రాక్టీషనర్. సో డాక్టర్ అంటే ఎవరు అంటే, హాస్పిటల్ డాక్టర్, జనరల్ ప్రాక్టీషనర్. సో కొంతమంది ఫైనల్ ఇయర్ లో ప్రాక్టీస్ కోసం వెళ్ళిపోతారు హాస్పిటల్ కి. సో మనం ఇక్కడ డాక్టర్ కిందకే వాళ్ళది ఎంత తీసుకుంటున్నాం అనుకో, వెదర్ హీఈస్ హాస్పిటల్ డాక్టర్ ఆర్ ద జనరల్ ప్రాక్టీషనర్. సో దాని తర్వాత హాస్పిటల్ డాక్టర్ అయితే కన్సల్టేషన్, వాట్ ఈస్ హిస్ టీమ్, సో టీమ్ ఎవరు. సో టీమ్ డాక్టర్ లో మనకి ట్రైనీ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్, ఇలా మనం జనరలైజ్ చేసుకుంటాం. సో మనం ఈ జనరలైజేషన్ చేయడం వల్ల ఏంటిదంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో వాట్ ఆర్ ద లింక్స్ హ్యావింగ్, సో ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఓకేనా. సో అలాగే మనం జనరలైజ్ చేసుకుంటూ రావాలి. ఇస్ అ కామన్ టెక్నిక్ యూజ్ టు సింప్లిఫై అండ్ మేనేజ్ కాంప్లెక్సిటీ. సో మనం డాక్టర్ అని క్లిక్ చేస్తాము, జనరల్ ప్రాక్టీషనర్ వచ్చాడు. సో యూ డోంట్ నో వాట్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. సో దానికోసం ఏంటిదంటే, యూ విల్ బి హ్యావింగ్ సమ్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక డాక్టర్ ని క్లిక్ చేశాను. సో ఆ డాక్టర్ ఏంటిదంటే, హీఈస్ హ్యావింగ్ ద టూ స్పెషలైజేషన్, జనరల్ ఫిజిషియన్ అండ్ ఇంకో స్పెషలైజేషన్ అనుకున్నాం, దట్ ఈస్ గైనకాలజిస్ట్ అనుకున్నాం. సో ఇప్పుడు ఏంటిదంటే, జనరల్ ఫిజిషియన్ అన్నప్పుడు హీ విల్ బి హ్యావింగ్ సమ్ రికార్డ్స్ అన్నమాట. అంటే ప్రీవియస్ ఏవైతే కేసెస్ చూసాడో ఆ జనరల్ ఫిజిషియన్ కింద మనం ఏం చేస్తున్నాం అంటే, దేర్ ఆర్ స్టోరింగ్. సో గైనకాలజిస్ట్ అన్నప్పుడు, సో దీని కింద గైనకాలజిస్ట్ కింద యూఆర్ స్టోరింగ్ ది డీటెయిల్స్. సో గైనకాలజిస్ట్ కన్నప్పుడు ఈ కేసెస్ వచ్చాయి, ఈ కైండ్ ఆఫ్ కేసెస్ వచ్చాయి అనేది మనం స్టోర్ చేసుకుంటాం. అంటే యూఆర్ జనరలైజింగ్ ఇట్. సో ఈ పర్టికులర్ యాక్టివిటీ అయితే దాని కింద రిలేటెడ్ యాక్టివిటీని నువ్వు స్టోర్ చేసుకుంటావు. ఈ పర్టికులర్ యాక్టివిటీ అయితే దాని కింద రిలేటెడ్ యాక్టివిటీస్ ని నువ్వు స్టోర్ చేసుకుంటూ వస్తావు. సో ఇప్పుడు బుకింగ్ హిస్టరీ ఉంది. బుకింగ్ హిస్టరీలో ఏమవుతుందంటే, సో నువ్వు అప్కమింగ్ ఈవెంట్స్ ఉంటాయి, కంప్లీటెడ్ ఈవెంట్స్ ఉంటాయి. సో అప్కమింగ్ ఈవెంట్స్, సో బుకింగ్ హిస్టరీ యూఆర్ హ్యావింగ్ ద, సో ఇప్పుడు డాక్టర్ ప్లేస్ లో బుకింగ్ హిస్టరీ పెడుతున్నాం. సో హాస్పిటల్ డాక్టర్ లో ఐ విల్ బి హ్యావింగ్ ద అప్కమింగ్ ఈవెంట్స్. సో కంప్లీటెడ్ ఈవెంట్స్. సో అప్కమింగ్ ఈవెంట్స్ లో నీకు ఏ ఏ ఈవెంట్ అనేది చూపించాలా. సో కంప్లీటెడ్ ఈవెంట్స్ లో నువ్వు ఏ కంప్లీట్ చేసావు అనేది ఈవెంట్స్ చూపించాలి. అలాగా నువ్వు ఈచ్ వన్ యూఆర్ జనరలైజింగ్ ఇట్. సో దాని వల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో దానికోసం ఈ జనరలైజేషన్ వాడతాం. సో ఓకే, సో సో by employing, if changes are proposed, developers don't need to inspect all the classes individually to determine if they are expected by the change. సో బేసికల్లీ మనం జనరలైజేషన్ చేసినప్పుడు ఏదన్నా ప్రపోజ్ సిస్టమ్ లో చేంజ్ ఉంటే ఆ జనరలైజేషన్ లో మనకి మోడిఫికేషన్స్ ఏమి ఉండవు. సో వాటి నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అగ్రిగేషన్. సో ఈ అగ్రిగేషన్ లో మనకి ఏమవుతుందంటే, హౌ దట్
హౌ దట్ హెల్ప్స్ ఇన్ విజువలైజింగ్ అండ్ మెయింటైనింగ్. సో మనకి ఎలా అగ్రిగేట్ అవుతుంది ఒక్కొక్కటి, ఒక్కొక్క ప్రాసెస్ ఎలా చేస్తున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడు, కార్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కార్ క్లాస్. సో కార్ క్లాస్ ఉంది. సో కార్ క్లాస్ కి మనం ఏం చేస్తున్నామంటే, దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ వీఆర్ హ్యావింగ్. సో కార్ అనేది నేను రాసినప్పుడు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వీల్స్, వాట్ ఆర్ ద ఇంజన్ వీఆర్ యూజింగ్, వాట్ ఆర్ ద ఇప్పుడు ఏంటిది ఇంజిన్ ఏది వాడుతున్నాము. సో దాని కార్ యొక్క డీటెయిల్స్ అన్ని వీఆర్ అగ్రిగేటింగ్ దమ్. సో అలాగే మనం ఈ అగ్రిగేషన్ అనేది జరుగుతుంది. సో ఐ లెట్ యు నో విత్ ఎగ్జాంపుల్ క్లియర్ గా. నేను ఈ అగ్రిగేషన్ అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద నెక్స్ట్ ఉమ్, వన్ ఈజ్ బిహేవియర్ మోడలింగ్. సో బిహేవియర్ మోడలింగ్ అంటే ఏంటిదంటే డేటా, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. సో ఒక్కొక్క యాక్టివిటీ ఇప్పుడు, సో ఇప్పుడు నేను ఇదంతా క్లిక్ చేసింది కూడా ఇట్ విల్ బి స్టోరింగ్ ఇన్ మై బ్యాక్ ఎండ్. సో నేను సిస్టమ్ లో ఏదైతే ప్రాసెస్ చేస్తున్నానో అదంతా కంప్లీట్ గా ఒక యాక్టివిటీ లాగా ఒకటి ఒక చోట స్టోర్ అవుతా వస్తుంది. సో అది బిహేవియరల్ మోడలింగ్ అంటాం. సో ఈ బిహేవియరల్ మోడలింగ్ లో బేసికల్లీ మనకి డేటా కానీ, ఈ డేటా అండ్ ఈవెంట్స్ ని మనం స్టోర్ చేస్తూ వస్తాం. సో సిస్టమ్ డేటాని స్టోర్ చేస్తాం అండ్ ఈవెంట్స్, వాట్ ఆర్ ద ఈవెంట్స్ వీఆర్ అకరింగ్. సో ఓకే, డేటా డ్రివెన్ లో ఏంటిదంటే హౌ ద డేటా ఈస్ ఫ్లోయింగ్, హౌ దట్ టు అండర్స్టాండ్ అండ్ డాక్యుమెంట్ హౌ డేటా ఈస్ క్రియేటెడ్. సో ఓకే, ఎంత కన్సిస్టెన్సీ ఉంది, ఇంటిగ్రేషన్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటాం. సో వాట్ ఆర్ డిఎఫ్డి. సో డిఎఫ్డి అనేది డేటా ఫ్లో డయాగ్రామ్స్ మనకు కొన్ని ఉన్నాయి, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్. వీటన్నిటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే, సో డేటా అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. సో బిహేవియరల్ డయాగ్రామ్ కాబట్టి మనకి అలా చూసుకుంటాం. సో కమింగ్ టు ది ఎగ్జాంపుల్, లుక్ అట్ దిస్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో మెంబర్ వస్తాడు. సో సర్చ్ ఫర్ ద ఎంక్వైరీ, సర్చ్ బుక్ ఇది. సో దిస్ ఈజ్ యువర్ లైబ్రరీ అన్నమాట. సో లైబ్రరీ, ఆన్లైన్ లైబ్రరీ సిస్టమ్. సో ఇక్కడ నుంచి మనం డేటా అనేది ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ ఏంటిదంటే, సో మెంబర్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద బుక్. సో రిక్వెస్ట్ అనేది మనం ఏం చేయాలంటే, ఇట్ విల్ షో గో ఫర్ ది రికార్డ్స్ అన్నమాట. సో అలా మనం ఏం చేస్తాం, మెంబర్ ఈస్ బారోయింగ్ ద బుక్. బారో బుక్ చేసినప్పుడు యూ నీడ్ టు అప్డేట్ ఇట్ టు ద యూజర్ రికార్డ్. సో ఓకే, సర్చ్ ఫర్ ద బుక్. సర్చ్ ఫర్ ద బుక్ అన్నప్పుడు అప్డేట్ ద యూజర్ రికార్డ్. సో ఏ బుక్ కోసం సర్చ్ చేస్తున్నాడు. సో బుక్ డేటాబేస్కి వెళ్తావు. ఇవన్నీ మనము, దిస్ ఈజ్ యువర్ ఆన్లైన్ లైబ్రరీ అన్నమాట. సో మెంబర్ ఉమ్, వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు యూ నీడ్ టు బారో ద బుక్. సో బారో ద బుక్ అన్నప్పుడు యూ నీడ్ టు అప్డేట్ ద డీటెయిల్స్. ఇక్కడ నీకు ఒక డేటా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ డేటాను నువ్వు ఏం చేస్తున్నావు అంటే యూజర్ రికార్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నావు. యూజర్ నుంచి ప్రొడ్యూస్ చేసిన తర్వాత యూజర్ రికార్డ్ లోకి సేవ్ చేసుకున్నాక మళ్ళీ లోన్ రికార్డ్స్ అంటే ఎవరెవరు ఏ బుక్ బారో చేశారు అనేది ఈ రికార్డ్స్ లో స్టోర్ చేస్తాం. సో ఈ రికార్డ్స్ నుంచి మళ్ళీ బుక్ డేటాబేస్ కి వెళ్ళిపోతాం. సో అలాగా దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఇలా మనకి డేటా అనేది జనరేట్ అవుతుంది. ఎలా డేటా జనరేట్ అవుతుంది, ఎలా, వాట్ ఆర్ ద డేటాస్ వీఆర్ హ్యావింగ్, సో వాట్ కైండ్ ఆఫ్ డేటాస్ వీఆర్ ప్రొడ్యూసింగ్ హియర్ అనేది మనకి బిహేవియరల్ మోడల్లో చూసుకుంటాం. నా గాట్ మై పాయింట్ అభి, అర్థమవుతుందా? యా అండ్ ద నెక్స్ట్ వన్ ఈవెంట్ మోడలింగ్. సో ఈ ఈవెంట్ మోడలింగ్ లో ఏం చేస్తున్నాం అంటే, సో హియర్ వీ కెన్ యూజ్ దిస్ స్టేట్ డయాగ్రామ్. స్టేట్ డయాగ్రామ్ ని చూసుకోవచ్చు మనం. సో సో ఇక్కడ చూడు, ట్రాఫిక్ లైట్స్ అని చూపించారు కదా. సో ఈవెంట్ ఎంత టైం కి ఈవెంట్ అనేది జరుగుతుంది. సో ఓకే, నీకు ఒక ఓటీపీ పంపించి యూ నీడ్ టు యూజ్ దట్ విత్ ఇన్ ద 5 minutes అంటారు. అక్కడ నీకు ఆ యాక్టివిటీ జరుగుతుంది, ఆ 5 minutes తర్వాత నీ ఆ ఓటీపీ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో దట్ ఈస్ ఈవెంట్ డ్రివెన్ మోడలింగ్. సో అక్కడ ఈవెంట్ ఎలా జరుగుతుంది, హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్, సో ఎంత టైంలో ఎక్స్పైర్ అయిపోతుంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఏటీఎం మిషన్స్ కానీ, ఎలివేటర్స్. సో ఎలివేటర్స్ ఏంటిదంటే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చినప్పుడు ఇట్ షుడ్ స్టాప్ దేర్. సో ఓకే, మనకి ఇప్పుడు సెన్సార్ ఎలివేటర్స్ కూడా ఉంటాయి. ఇఫ్ ద పర్సన్ ఈస్ దేర్ ఇట్ విల్ యాక్టివేట్ ఇట్. అవునా, కొన్ని సెన్సార్ మన ఎలివేటర్స్ ఉంటాయి కొన్ని, పైకి వెళ్ళేటివి కిందికి వచ్చేటివి. సో ఇప్పుడు అవన్నీ మనకి ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ దేర్ ఇట్ విల్ స్టాప్, అంటే ఆ యాక్టివిటీ అనేది స్టాప్ అవుతుంది. సెన్సార్స్ వల్ల ఒక పర్సన్ వచ్చి నిలబడినప్పుడు ఇట్ విల్ యాక్టివేట్. సో ఈవెంట్ అనేది నీకు జరగాలి. అవన్నీ మనకి ఈవెంట్ డ్రివెన్ లో జరుగుతుంది. సో డైనమిక్ సిస్టమ్ బిహేవియర్ వస్తుంది ఇక్కడ. సో రియల్ టైమ్ ఇంటరాక్షన్స్, దాని తర్వాత ఈవెంట్ సీక్వెన్స్ ఏంటి, రిజల్టింగ్ ఏమవుతుంది, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఈ బిహేవియరల్ డయాగ్రామ్ మోడల్లో చెక్ చేసుకుంటాం. ఓకే, నౌ గాట్ ద క్లారిటీ అబౌట్ ది సిస్టమ్ మోడలింగ్ అవి. యా Okay. And the next one we are having is architectural design. So this
ఐ జస్ట్ షో యూ ది ఎగ్జాంపుల్. ఇది ఒకటి చూపించేస్తాను, దాని విల్ వైండ్ అప్ ది క్లాస్. ఆ, సో ఆర్కిటెక్చరల్ డిజైన్ అన్నమాట. సో ఇవన్నీ మనకు ఒక క్లారిటీ వచ్చింది పైన సిస్టమ్ మోడలింగ్ ఏంటిది. సో ఇప్పుడు ఆర్కిటెక్చరల్ డిజైన్ లో మనం ఏం చేస్తామంటే, సో దిస్ ఈజ్ మై డయాగ్రామ్, ఆన్లైన్ షాపింగ్ ది డయాగ్రామ్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిది అంటే వెబ్ లో కానీ మొబైల్ లో కానీ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుంటాడు. అక్కడ నుంచి మనకి డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ ఉంటది. అంటే ఇప్పుడు ఆ, మనకు ఆన్లైన్ షాపింగ్ లో విల్ బి హ్యావింగ్ సమ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎలా చెప్పచ్చు. ఆ, నీకు ఇవి ఐడియా ఉన్నాయా? ఏవి? ఫాస్ట్ ట్రాక్, తర్వాత మెట్రో. సో ఇలా కొన్ని కొన్ని బ్రాండెడ్ ఉంటాయి చూసావు. సో వాళ్ళంతా ఏం చేస్తారంటే దే విల్ బి హ్యావింగ్ సమ్ డిఫరెంట్ అప్లికేషన్ టు అప్లోడ్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ ప్రైస్. సో అది మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ రిక్వెస్ట్ లో లోడ్ బ్యాలెన్సర్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. అంటే యూజర్ షుడ్ బి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ యూజర్ నుంచి మనకి ఏంటిదంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ వరకు ఉండాలి. సో అప్లికేషన్ లేయర్ లో మనకి ఏంటిదంటే ప్రోడక్ట్ క్యాటలాగ్, షాపింగ్ కార్ట్ ఏంటి, ఆర్డర్ మేనేజ్మెంట్, పేమెంట్ గేట్వే, డెలివరీ అండ్ ట్రాకింగ్. సో డేటాబేస్ లో యూజర్ డేటాబేస్ ఉంటుంది, ఆర్డర్ డేటాబేస్ ఉంటుంది. సో మనం ఇదంతా ఆర్కిటెక్చర్ అన్నమాట. సో దిస్ ఈస్ యువర్ కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ ఆన్లైన్ షాపింగ్ సిస్టమ్. ఇలాగా మనకి కనిపించాలి అనేది మనం ఒకటి డ్రా చేసుకుని ఉంటాం. అర్థమైందా అభి? దిస్ ఈజ్ ఆ, యువర్ ఆన్లైన్ షాపింగ్ ఆర్కిటెక్చర్. ఓకేనా? ఇలాగా యూజర్ అనేది ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని మనకి డిస్ప్లే అయినప్పుడు ప్రోడక్ట్ క్యాటలాగ్ ఇప్పుడు అప్లికేషన్ లేయర్కి వచ్చేస్తుంది. సో అప్లికేషన్ లేయర్ లో మనకి కార్ట్లోకి యాడ్ చేసుకుంటావు. సో ఆర్డర్ చేస్తావు, పేమెంట్ ఏమన్నా ఉంటే చేస్తావు, డెలివరీ అవుతుంది. సో ఇవన్నీ వచ్చేసి యూ నీడ్ టు స్టోర్ ఇట్ ఇన్ ద డేటాబేస్ లేయర్. ఆ డేటాబేస్ లేయర్ లో ఎలా స్టోర్ చేయాలి? యూజర్ డేటాబేస్, ఆర్డర్ డేటాబేస్. సో యూజర్ డేటాబేస్ ఏంటిదంటే సో కార్ట్ లో యాడ్ చేసుకునేటివి, విష్ లిస్ట్ లో ఉండేటివి, ఇవన్నీ మనకి చూపిస్తుంది. ఆర్డర్ డేటాబేస్ లో అయితే సో ఈ పర్సన్ ఈ ఆర్డర్ చేసుకున్నాడు, వేరే పర్సన్ ఈ ఆర్డర్ చేసుకున్నాడు అనేది ఆర్డర్ డేటాబేస్ లో మనకి క్లియర్ గా ఆ డేటాబేస్ లో స్టోర్ చేస్తా వస్తాం. సో ఓకేనా? దిస్ ఈస్ హౌ దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఆర్కిటెక్చర్. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఇలా ఉండాలి అనేది చూపిస్తాం. నా గాట్ ద పాయింట్ అభి? యా, ఓకే. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ గో ఫర్ ది ఆర్కిటెక్చరల్ వ్యూస్ ఎలా ఉండాలి, వాట్ ఆర్ ద ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ వీఆర్ హ్యావింగ్. సో టుమారో ఆల్సో సేమ్ టైమింగ్. ఓకేనా? రేపు కూడా సేమ్ టైమింగ్ కి క్లాస్ తీసుకుంటాం. ఆ, ఓకే. ఓకే. థ్యాంక్ యూ అభి. థ్యాంక్ యూ.